ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకర్ల వారు చేసిన మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం అర్థం గనక తెలిసినట్టయితే మొత్తం లలితా రహస్యనామ సహస్రం తెలుస్తుంది. సృష్టి స్థితి లయాలకు సంబంధించిన విశేషాలు తెలుస్తాయి. స్త్రీ పురుషుల యొక్క సమ ప్రాధాన్యం అర్థమవుతుంది. శక్తి పదార్థం లేక చైతన్యం పదార్థం అనేటటువంటి వాటి కలయిక వల్ల ఏర్పడినటువంటి ఈ జగత్తు యొక్క రహస్యం తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ఈ సృష్టి యావత్తు ఏర్పడింది పదార్థము చైతన్యము యొక్క కలయిక వల్ల. పదార్థానికి చైతన్యం లేకపోతే కదలిక లేదు, అస్తిత్వం లేదు. చైతన్యానికి పదార్థం యొక్క ఆసరా లేకపోతే తనని తాను వ్యక్తం చేసుకునేటటువంటి అవకాశం లేదు. శక్తి తనంతట తాను కంటికి కనపడదు. శక్తి ఉంటుంది కానీ శక్తి కనపడాలి అంటే దానికి భౌతికమైనటువంటి పదార్థం యొక్క ఉపాధి అంటారు, అటువంటి ఆసరా ఒకటి కావాలి. ఈ రెండు కలిసినప్పుడే ఈ యావత్ సృష్టి ఏర్పడడం జరిగింది. కనుక దాని గురించి ప్రస్తావిస్తూ ఏ శక్తి లేకపోయినట్టయితే సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ కర్తవ్యాలను నిర్వర్తించటమే కాదు కనీసం కదలటానికి కూడా శక్తి లేని వారు అవుతారు. మళ్ళీ శక్తి అనే పదం వాడాల్సి వస్తుంది. చేతకాని వాళ్ళు అవుతారో అటువంటి ఆ శక్తికి నమస్కరించాలన్నా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని మొదలుపెట్టారు. అంటే ఇందులో ఒక పక్కన అధికారం అంటే అర్హత గురించి చెప్తూనే మరొక పక్కన ఈ శ్లోకం చెప్పాం గనక మాకు అటువంటి అధికారం ఉంది, పూర్వజన్మల్లో మేము కొంచెం పుణ్యం చేసుకున్నాం, అందువల్ల అమ్మవారి గురించి మాట్లాడేటటువంటి ఒక పద్యం శ్లోకం చెప్పే అధికారం నాకు, విని ఆవిడికి చేతులెత్తి నమస్కరించుకునే అధికారం మీకు వచ్చాయని చెప్పి ఒక పక్క ఓదార్చటం కూడా ఉంది. నిజానికి ఇది సనాతన ధర్మంలో మనకి పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం. అంటే చైతన్యం లేని పదార్థం కానీ పదార్థం లేని చైతన్యం కానీ ఉండవు. రెండు మనకి ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో చెప్పినట్టు E=mc². పైగా ఇది రివర్సిబుల్. అంటే చైతన్యం పదార్థంగాను పదార్థం చైతన్యంగాను ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అన్నది. వీటిని చాలా అందంగా మనకు అర్థమయ్యేటటువంటి పద్ధతిలో చెప్పారు. ఏదో పెద్ద గొప్ప శాస్త్రం చదువుకుంటే తప్ప అంటే సైన్స్లో పండితుడై అయితే తప్ప ఈ సిద్ధాంతాలు అర్థం కావేమో, అందరూ పండితులు అవ్వాల్సిన అవసరమూ లేదు, పండితులు కారు. కనుక సామాన్యులకు కూడా ఇది అర్థం కావడం కోసం చాలా ప్రతీకాత్మకంగా చెప్పారు. ఏమిటి అంటే శక్తిని స్త్రీగాను పదార్థాన్ని పురుషుడుగాను చెప్పడం జరిగింది. శక్తి ఉన్నప్పుడు పురుషుడు శక్తుడవుతాడు. ఆ శక్తి గనక లేకపోయినట్టయితే పురుషుడు అశక్తుడవుతాడు. అశక్తుడైన వాడు ఏం చేస్తాడు అంటే పురుషుడు ఏదైనా ఒక పని గనక చేసినట్టయితే ఏదైనా సాధించినట్టయితే ఆ సాధించటానికి మూల కారణమైనటువంటి శక్తి స్త్రీ స్వరూపంగా ఉంది. అందుకే ఈ రెండింటిని అవినాభావంగా ఉండే జంటగా చెప్పారు. పరస్పర పరిపూరకాలు అన్నారు. అంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకదాన్నొకటి కంప్లీట్ చేస్తాయి తప్ప ఒకటి లేకపోతే రెండోది పూర్తి కాదు. ఒకటి పూర్తి అవ్వాలంటే రెండోది తప్పనిసరిగా ఉండాలి. ఇది బాగా అర్థం కావడానికి శివపార్వతులని అర్ధనారీశ్వరులుగా సంకేతించి చెప్పడం ఉంది. అంటే శక్తి ఉంటే సగమే, పదార్థం ఉంటే సగమే, ఈ రెండూ కలిస్తే ఒకటి అని చెప్పడం. ఇటువంటి సంప్రదాయంలో వచ్చిన భారతీయులు స్త్రీ పురుషులిద్దరికీ వారు చేయవలసినటువంటి పనులని విధులని కర్తవ్యాలని నిర్దేశించారు. అలా చేసినప్పుడు
సమాజం, కుటుంబం అన్నీ కూడా సవ్యంగా చక్కగా సమతౌల్యతతో సమరసతతో ముందుకు సాగుతాయి. అలా సాగేటటువంటి సంప్రదాయంలో పురుషుడికి పదార్థం గనక మోట పనులు, స్త్రీ శక్తి గనక సున్నితమైన నైపుణ్యంతో కూడిన నాజూకైన సుకుమారమైన పనులు అప్పచెప్పడం జరిగింది. నిజానికి చెప్పాలంటే మోట పనులు చేయడం చాలా తేలిక, శారీరకమైన బలం ఉంటే చాలు. కానీ సున్నితమైన పనులు చేయాలంటే నేర్పు ఉండాలంటే చాలా కష్టమండి. అందుకే బయటికి వెళ్ళి సంపాదించుకురావడం అనే ఒక పని పురుషుడు చేస్తే, ఇంటి పట్టున ఉండి తెచ్చినటువంటి దానిని ఎవరికెంత కావాలో చూసి తక్కువైతే సర్ది, లేదు అనే మాట రాకుండా, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి అసంతృప్తి లేకుండా సమానంగా సర్ది పెట్టేటటువంటి బాధ్యత నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ జాతికి అప్పచెప్పడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి సమాజంలో ఉన్న పని విభాగంగా చెప్పుకోవాలి. అంత మాత్రాన ఋషులు చెప్పినటువంటి పద్ధతిలో స్త్రీలు బయటికి వెళ్ళకూడదని కానీ, వాళ్ళు ఈ పనులు చెయ్యకూడదని కానీ నిషేధించినవి ఎక్కడా చెప్పబడల. చెయ్యలేని పనులు మాత్రమే స్త్రీలు చేయడం జరిగింది. ప్రధానంగా చెప్పండి, భౌతికంగా చూస్తే మన కంటికి కనపడే 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి గర్భధారణ, ప్రసవం, పిల్లలకి పాలివ్వడం. పురుషులు చేయగలరా? చేయలేరు కదా. అందువల్ల వీళ్ళు చేస్తున్నారు కదా. మీరు ఈ పనులు చేస్తున్నారు గనక కొన్ని బరువైనటువంటి పనులు చేసేటటువంటి బాధ్యత మీకు తప్పిస్తున్నాము అని ఎగ్జంప్షన్ ఇచ్చారే తప్ప నిషేధించల. ఎగ్జంప్షన్కి నిషేధానికి మధ్య ఉన్న తేడా తెలియనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి సామాజిక అల్లకల్లోలాలు జరగడం మనం సమాజంలో చూస్తున్నాం. అలా చేయలేదా అండి? చేయలేరు. చేయలేదనడానికి మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి.